గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి భార్య భర్తలు సంబంధం ఏర్పడిన తర్వాత విడిపోతుంటారు. ఈ మధ్యన మనం చూస్తూ ఉంటాం. అయితే వృశ్చిక రాశి వారు విడిపోవడానికి గల కారణాలు ఏమున్నాయో ఒకసారి గమనించినట్టయితే కనుక, వారి గోచార ప్రకారంగా కనుక గమనించినట్టయితే వారికి పెళ్లి ఎప్పుడు అవుతుందో అసలు మనం గమనించినట్టయితే కనుక, వీరికి వృశ్చిక రాశి కాబట్టి 22 నుంచి 25 సంవత్సరాల్లో పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. అయితే బుధుని దశలో వీరికి మ్యారేజ్ అవుతుంది. ఒక్కొక్కరికి రవి దశలో పెళ్ళి అవుతుంది. ఈ 2 దశలో పెళ్ళైన వారికి ఖచ్చితంగా విడిపోతారు. ఇకపోతే గోచార ప్రకారంగా వీరికి రవి 2-4 స్థానాల్లో ఉన్నా, శని 2-6 స్థానాల్లో ఉన్నా, కుజుడు 2-6-8-10 స్థానాల్లో ఉన్నా కూడా విడిపోయేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపెడుతూ ఉంది. ఇకపోతే భార్య మీద కన్నేసినటువంటి భర్తలు, భర్తల మీద కన్నేసినటువంటి భార్యలు కాదు, ఎదుటి మూడో వ్యక్తి వీరి మీద కన్నేయడం ద్వారా కూడా సంసారంలో ఇబ్బందులు వస్తాయి, విడిపోతారు. అలానే తెలిసి తెలియకుండా వారి ఆఫీసులోనూ ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల కూడా విడిపోతారు. ఇక అందంగా ఉన్నటువంటి భార్య ఉంది, అందంగా ఉన్న భర్త ఉన్నారని చెప్పేసి వీరి బాధ్యత తీసుకున్నటువంటి గుణానికి అలవాటు పడిపోయేసి ఎదుటి వారు ఏదైనా కన్నేసి వీరి మీద వారింతలో వాడే రావాలి అని చెప్పేసి ఈ భార్య పిల్లలు ఏమైపోయినా పర్వాలేదని చెప్పేసి వారిని లాగేయటం, అలాంటిది హిప్నాటిజం చేయడం, వశీకరణ చేయడం, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు ఉపయోగించేసి దగ్గర చేసుకోవడం, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, డబ్బు సమస్య, వ్యామోహం సమస్య, వృత్తిపరంగా, అలానే టైం ఇవ్వలేదని కొంతమంది, అలానే ఎక్కడో ఉండి 2 జాబులు చూసుకుంటూ కొంతమంది ఎన్నో రకాల సమస్యలతో విడిపోతూ ఉంటారన్నమాట. చెప్పుడు మాటలు వినడం, ఆశపడటం, కట్నాలు ఇవ్వలేదనుకోవడం, అతిగా కట్నం కావాలనుకోవడం, విదేశాలకు వెళ్ళాలనుకోవడం, ఎన్నో రకాల సమస్యలతో విడిపోయేటువంటి వృశ్చిక రాశి వారికి కొంతమేర దగ్గర అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే కనుక, ముందుగా మీకున్నటువంటి ఎఫ్ఐఆర్స్ కానీ చెడు వ్యసనాలు కానీ దూరం అవ్వాలి. అలా దూరం అయితే కనుక ఖచ్చితంగా మీరు విడిపోకుండా బాంధవ్యం నిలబడుతుంది. అలానే మీకు అన్ని రకాల సంబంధాలు కూడా తెగదించుకొని భార్య భర్త బాగుండేలా ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా విడిపోయి ఉన్నారా, కోర్టు వరకు విషయాలు వెళ్ళినాయా, మీ అందరూ కూడా బాగుండాలంటే చిన్నమారి ప్రయోగం చేయండి. అలాంటి వారు ఉన్నారంటే కనుక ఇదిగోండి ఈ యొక్క కియామాల, ఇది అన్ని రకాల స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది. భార్యాభర్తల బంధం విడిపోతే కూడా దగ్గరయ్యేదానికి, కలుపేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మన దగ్గర చాలా రకాలుగా అవైలబుల్ ఉంటాయి, లభ్యపడతాయి అనమాట. ఇక ఎవరికైనా కావాలనుకుంటే మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇక అది ఆరావళి కాటుక, ఈ కాటుకను ధరించడంతో పిల్లలు, పెద్దలు ఎవరైనా ధరించి, పిల్లలకైతే కనుక నేలపట్టుతాను, అలానే దిష్టి దోషాలు అనిపోతే, పెద్దలకైతే కనుక భార్యాభర్తలు విడిపోతే దగ్గర అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాటుకను కూడా ధరించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే సోపు, ఏదైనా భార్యలో కానీ భర్తలో కానీ సిమ్టమ్స్ ఏమైనా చేంజ్ వచ్చినాయా, వారిలో లోపాలు ఏమైనా వచ్చినాయా అంటే కనుక ఇది సోపు. ఈ సోప్ అప్లై చేసుకోవడం, చేయించడం ద్వారా కూడా వారిలో ఉన్నటువంటి సిమ్టమ్స్, రాంగ్ సిమ్టమ్స్ అన్నీ కూడా పోయి మన మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ లభ్యపడతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేయండి. ఇక దీంతోపాటు చిన్న చిన్న పరిహారాల కోసం దగ్గర పరిహారాలు చేసుకోండి. అన్ని రకాల బాగుంటుంది కాబట్టి పరిహారాలు చేసుకోండి. ఈ పరిహారాలు కూడా తగ్గట్లేంటే కనుక ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించండి. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను, ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళజో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు, 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిల్లో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి, ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి.
మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్టుకు కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది. ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.